ముస్లిం పేరు పలకరాని వాడు కూడా భారతదేశంలో కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇస్లాం గురించి మాట్లాడేవాడైపోతాడు. సరే, ఓకే, విజ్ఞానం ఎవరి సొత్తు కాదు, ఎవరి జాగీరు కూడా కాదు, విజ్ఞానం అందరిది. కానీ విజ్ఞానములో ప్రావీణ్యత అయినా సాధించాలి కదా. ఆ విషయంలో కూడా గొప్పగా ఉండదు. ఏదో పట్టుకొని ఏదో చేసుకుందాం, ఏదో చెప్పుకుందాం, ఇది నాదే కదా అనుకుంటా వ్యవహరించేటువంటి తీరు చూస్తే ఇది భారతీయ మీడియాకు ఇది 100% ఇది వర్తిస్తుంది. కాబట్టి వాడికి పేరే పలకరాదు చక్కగా. ముస్లిం పేరు పలకరాని వాడు ఇరాన్ రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు ఇవాళ. అంటే అది ఏ రకమైనటువంటి తెలివితేటలవి? అసలు వాడికి ఐఆర్జీసీ తెలుసా? లేకుంటే ఐఆర్జీసీలో ఉండేటువంటి విభాగాలు తెలుసా? అధ్యక్షుడికి ఉండేటువంటి పదవి బాధ్యతలు తెలుసా? లేకుంటే అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్ యొక్క రోల్ ఏంటిదో తెలుసా? అక్కడ ఇరాన్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అంతకుముందు ఉన్నటువంటి రాజకీయ వ్యవహారానికి రాజకీయ వ్యవస్థకు మరియు మిలిటరీ వ్యవస్థకు ఉన్న సంబంధం గురించి వాడికి తెలుసా అని సూటిగానే అడుగుతాం. అడిగే ధైర్యం ఉంది, హక్కు కూడా ఉంది. అట్లాగే మాకున్నటువంటి పరిధి మేరకు ఎవరు ఎంత ఉండాలో అనే దాంట్లో విచక్షణ తోటే మేము వీడియోలు చేస్తాము, మాట్లాడుతుంటాం, నిలబడతాం దేనికైనా కానీ. ఎందుకనంటే మా పరిధిలో మేము ఉంటాం కాబట్టి. ఎందుకని అంటున్నాము? సాంస్క్రిట్లో కూడా ఉండవలసినటువంటి పేర్లను తెలుగు చక్కగా పలక రానివాడు కూడా ఇవాళ మాట్లాడతాడు ఐఆర్జీసీ గురించి కానీ, ఇరాన్లో జరుగుతున్నటువంటి రాజకీయ మరియు మిలిటరీ సంబంధాల గురించి. ఇక్కడ చిన్న విషయము, తెలుగు మీడియా అని కాదు, హిందీ మీడియా, భారతదేశంలో ఉన్నటువంటి టోటల్ మోడియన్ మీడియా అంతా కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి విభజన రాజకీయాల గురించే మాట్లాడుతుంది. కాబట్టి అంతర్జాతీయంగా పేరు సంపాదించింది కూడా ఈ తెలుగు మీడియాలో ఒక సంస్థ పేరుంది. కానీ పేరు సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పడం కాదు, వచ్చే సందర్భాలలో ఎప్పుడైనా చూసి ఖచ్చితంగా చెప్పగలుగుతాము. ఎందుకనంటే ఈ విభజన రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీలకు బాకాలుగా పనిచేస్తున్నటువంటి తాబేదారులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు విదేశాలలో కూడా హిందూ ముస్లిం అని చేసుకుంటే అక్కడ చెప్పు తీసుకొని కొట్టే వాళ్ళు తయారయ్యారు. ఇజ్రాయెల్ దేశంలోనే, ఎక్కడో కాదు, మరెక్కడో కాదు. ఇజ్రాయెల్తో చెలిమి ఇక్కడ దేశీయంగా ఉన్నటువంటి ముస్లిం అత్యంత మైనారిటీలలో అతిపెద్ద సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ మీడియా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జ్ఞానాన్ని సముపార్జించుకున్న తర్వాతనే మాట్లాడితే బాగుంటుంది కదా అని ఖచ్చితంగానే చెప్పగలుగుతున్నాను.